సార్ ఎప్పుడు ఫామ్ 20 అని అనేవారు మీరు. దీనికి సంబంధించి నిన్ననే ఎన్నికల కమిషన్ కూడా ఫామ్ 20ని అప్లోడ్ చేసింది. దాదాపు 100 రోజులలో చేయాల్సింది 105 రోజులలో 10 రోజులలో చేయాల్సింది 105 రోజులలో అప్లోడ్ చేసింది. ఎట్లా ఉండబోతున్నాయి పరిణామాలు అంటే? ఇప్పుడు వారం 10 రోజుల్లో అది ఫామ్ 20 అప్లోడ్ చేయాలి. ఫామ్ 20 అప్లోడ్ చేయలేదు. అప్లోడ్ ఎప్పుడు దాకా చేయలేదు? వీవీప్యాట్ల వెరిఫికేషన్ మీద సుప్రీంకోర్టుకి వెళ్తా అంటున్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైసీపీలో ఉన్న రోజుల వరకు అప్లోడ్ చేయలేదు. ఆయన వైసీపీకి రాజీనామా చేసినాక అప్లోడ్ చేశారు. ఇది గమనించాల్సిన పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు అప్లోడ్ చేస్తే ఏం జరుగుతుంది, పరిణామాలు ఎట్లా ఉంటాయంటే, ప్రతి ఒక్క గ్రామంలో, అంటే నేను ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఇది ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే ఒక బాధ్యత, ఇది రాజ్యాంగాన్ని కాపాడుకునే ఒక బాధ్యత, ప్రతి ఒక్క దేశ పౌరుడు, ప్రతి ఒక్క ఓటర్ బాధ్యత. మన గ్రామంలో మన పోలింగ్ స్టేషన్లో పోలైన ఓట్లు, లెక్కించబడిన ఓట్లు సరి సమానంగా ఉన్నాయా లేదా వెరిఫై చేసుకోవాలి. బూత్ ఏజెంట్ని పిలవాలి. బూత్ ఏజెంట్ ఎవరు కూర్చున్నారో వాళ్ళకి తెలుస్తుంది కదా. బూత్ ఏజెంట్ని పిలిచి మన ఎన్ని పోలైనాయి, లెక్కించిన ఓట్లు అవి టాలీ అవుతున్నాయా లేదా, ఇది ఫస్ట్ పాయింట్. టాలీ అయితే కనుక మన ఊరు ఉంది, ఒక 500 మంది ఉన్నారు, 500 మంది ఓట్లు వేశారు, మన లెక్క ప్రకారం టీడీపీకి ఇన్ని రావాలి, వైసీపీకి ఇన్ని రావాలి, మిగతా చిల్లర మల్లరికి ఇంత రావాలి అనేది ఒక అంచనా ప్రతి గ్రామంలో ఉంటుంది. దానికి ఇప్పుడు వచ్చిన ఫలితాలకి పోలిక లేదనుకోండి, ప్రజలు గొంతెత్తుతారు. ఏమవుతుంది అప్పుడు? ప్రజలు గొంతెత్తితే ఏమవుతుంది? ఇట్లా ప్రజలు రోడ్డు మీదకి వస్తారు. ఇది పాతది, ఎన్నికలు వచ్చిన మరుసటి రోజు. చిలకల్లు మాది ఎస్సీ కాలనీ. మాకు బాణాన్ని ఎంతో చేసిండు, జగనాన్ని ఎంతో చేసిండు, మా పిల్లల్ని చదివిచ్చిండు, మాకు ఇల్లులు ఇచ్చిండు, స్థలాలు ఇచ్చిండు, రోడ్లు అభివృద్ధి చేసిండు, ఇంటికి పింఛనీలు వచ్చినాయి, కంట్రోల్ బియ్యం వచ్చినాయి, అన్ని వచ్చినాయి. మేము ప్రతి ఒక్క మనిషి ప్యాన్కి ఓటేసిన మా ఓట్లన్నీ ఏమైంది? చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ వాళ్ళు కలిసి చేశారు. ఏం చేశారు మాకు ఇది తెలియాలి, మాకు సమాధానం చెప్పాలి. మేము మట్టికి ఒప్పుకోము. మా బాణాన్న కావాలి, మాకు మా బాణాన్న కావాలి, మా బాణాన్న కావాలి, మాకు జగనన్న కావాలి. మా పిల్లలకి ఎన్నో ఇచ్చిండు, బట్టలు ఇచ్చిండు, చదువులు ఇచ్చిండు, అన్ని బూట్లు ఇచ్చిండు, ఎన్ని చేసిండో మేలు. మాకు ఆ మేలు అంటే ఏమైపోయింది? మా మేలు ఏమైపోయింది? మేము చేసింది ఏమైంది? మా ఓట్లు ఏమైంది? మాకు మంచి న్యాయం జరగాలి. మేము ఒప్పుకోం, వాళ్ళు ఒప్పుకున్నా మేము ఒప్పుకోం, జగనాన్ని ఒప్పుకున్నా, బాణాన్ని ఒప్పుకున్నా మేము ఒప్పుకోం. మేము చేయాల్సిందే. దీనికి మేము ఎంత దూరం వెళ్తాం? మేము ఆడవాళ్ళం, మేము బయటకు వచ్చినట్టు ఆడవాళ్ళం బయటకు వచ్చేది ఎంత అయితే మీకు తెలుసు. అంత దాకా రానిచ్చుకోవద్దు, దాన్ని తేవాలి. మాకెంత మేలు చేస్తుంది. మా అక్కడికి ఫోన్ వస్తే మా అక్కడికి ఫోన్ వస్తే మా అక్కడికి బయటకు పడదు. మా అక్కడికి ఫోన్ వచ్చిన వాళ్ళు ఎవరైనా బయటకు రాలే. మొన్న మాకెంత మేలు చేసిందో, చేసినంత మేలు మర్చిపోయినా ఎవరు చేశారో మాకు తేవాలి. తేలిందంటే మేము ఒప్పుకోము, మేము ఒప్పుకోము. మా పిల్లలకి బూట్లు, బుట్లు, మాకెంత మొదలైందా ప్రజా ఉద్యమం? మొదలైంది. ఇది ఇప్పుడు కాదు, ఇది ఎన్నికల ఫలితాలు వచ్చిన 3వ రోజు 4వ రోజు వచ్చిన వీడియో. ఇప్పుడు గ్రామంలో చర్చ మొదలవుతుంది. మన ఊర్లో మనము వైసీపీకి ఇన్ని ఓట్లు వేసాము, దాంట్లో సగం కూడా కనపడట్లేదేంటి? చర్చ మొదలవుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క పిల్లోడుకి చెప్తున్నారు, 10th క్లాస్ పిల్లల దగ్గర నుంచి ఇంటర్మీడియట్ పిల్లలు, డిగ్రీ పిల్లలు, మీరు ఎగ్జామ్ రాస్తే మీ రిజల్ట్ కోసం ఎలా చూస్తారో, ఫామ్ 20లో మీ ఊర్లో మీరు వేసిన ఓట్లు మీ అభ్యర్థికే పడినా లేదని మీరు వెరిఫై చేసుకున్న తర్వాత 10th క్లాస్ స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు కదా, చర్చ మొదలవుతుంది. అరే మనం వైసీపీకి వేసాము, వైసీపీకి మనం వేసిన ఓట్లని ఏమైపోయినాయని వస్తుంది. ఆ పిల్ల మాకు పెట్టే భోజనం కూడా సరిగ్గా పెట్టట్లేదు ఈ ప్రభుత్వము, మనం ఓట్లు జగన్మోహన్ రెడ్డికి వేసినా కానీ మోసపోయాము, ఆ మోసం వల్ల జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకుండా పోయి ఆయన మోసపోవడం కాదు, ముందు మనం మోసపోయాము. మాకు కాలేజీల్లో కానీ, హాస్టళ్లలో కానీ, లేకపోతే స్కూళ్ళల్లో కానీ మధ్యాహ్నం భోజనం సరిగ్గా పెట్టట్లేదు, హాస్పిటల్లో వేల మంది అడ్మిట్ అయినారు, మాకు యూనిఫామ్ సరిగ్గా ఇవ్వట్లేదు, మాకు బుక్స్ సరిగ్గా ఇవ్వట్లేదు, మాకు సిబిఎస్ఈ సిలబస్ తీసేశారు, మాకు మెడికల్ కాలేజ్ వస్తుంటే ఆ సీట్లు సరెండర్ చేసి మాకు మెడిసిన్ చదువుకునే అవకాశం లేకుండా చేస్తున్నారు, మాకు అమ్మఒడి ఇవ్వలేదు, మాకు రైతు బంధు ఇవ్వలేదు, మాకు ఇట్లా ప్రతి ఇంటి నుంచి మోసపోయింది జగన్మోహన్ రెడ్డి కాదు, మోసపోయింది మేము అని ఏ రోజైతే వచ్చిందో ప్రతి ఊరు నుంచి ఇట్లా వీడియోలు వస్తాయి, ప్రతి ఊరు నుంచి వస్తాయి.
ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి మోసపోయాడు అనేది అని కాకుండా ప్రజలు మేము మోసపోయాము అని గ్రహిస్తే వాళ్ళు రోడ్డు మీదకి వస్తారు. అప్పుడు ఆపడము చంద్రబాబు నాయుడు తరం కాదు, పవన్ కళ్యాణ్ తరం కాదు, పురంధరేశ్వరి తరం కాదు, నరేంద్ర మోడీ తరం అంతకంటే కాదు. ఎవరు ఆపలేని ఉద్యమం ఒకటి మొదలవుతుంది. ఏ రోజైతే ప్రజలు మేము వైసీపీకి ఓటేసాము కానీ ఆ ఓటు టీడీపీకి పోయింది అని వాళ్ళ గ్రామంలో నిర్ధారణకు వస్తారో, అది నిజమైతే గనక ఖచ్చితంగా ప్రజా ఉద్యమం వస్తుంది. అవకతవకలు జరిగితే మాత్రం ప్రజా ఉద్యమం వస్తుంది. మామూలుగా ఉండదు. ఎవరు ఆపలేరు ఇంకా దాన్ని, ఎవరు ఆపలేరు. ఇప్పుడు ప్రజలు మోసపోయారనే భావన వాళ్ళు రావాలి. మేము ఓటైతే జగన్మోహన్ రెడ్డికి వేసాము కానీ వచ్చింది చంద్రబాబు నాయుడు. దానివల్ల జగన్మోహన్ రెడ్డి మోసపోలేదు. మాకు అమ్మ ఒడి రావట్లేదు, మాకు రైతు భరోసా రావట్లేదు, మాకు నిరుద్యోగ వృత్తి రావట్లేదు, మాకు ఫ్రీ బస్ అన్నది రావట్లేదు, మాకు గ్యాస్ సిలిండర్ అది రావట్లేదు.